హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇది ఇప్పటి వీడియో కాదనమాట, చాలా రోజుల క్రితం వీడియో. నాకు హెల్త్ బాగోక నేను అప్లోడ్ చేయట్లేదన్నమాట. ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈ వీడియో. ఇక్కడ ఏంటంటే పిచ్చ కామెడీ జరిగిందనమాట. లాస్ట్లో అర్థమైద్ది ఏం కామెడీ అనేది. మేము చేపల కోసం వేరే ఊరు వెళ్ళామన్నమాట. చెరువు దగ్గర పడతారు అంటే నేను మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. అక్కడికి ఎంతో చేపలు తినాలనిపించింది నాకు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఆ రూట్ అనమాట ఇది. కొంచెం బాగుంటుంది, అంటే వెదర్ కూడా అప్పుడు చల్లగా ఉంది. వర్షం పడి ఆగిపోయిందనమాట. అప్పుడు వెదర్ చాలా బాగుందన్నమాట. కూల్, అంటే ఎండ లేదు, కూలింగ్ క్లైమేట్ అనమాట. చాలా రూట్ కూడా కొంచెం బాగుంది, కొంచెం పీస్ఫుల్గా చుట్టూరు మొక్కలుండి. అందుకే నాకు ఇలా చెట్లలో ఇలా ఇలా వెళ్ళడం అంటే ఇష్టం అనమాట. నాకు సిటీల్లో కంటే ఇట్లా చెట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా, ఆ ప్లేస్లలో వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్ చెప్తున్నారు ఏంటంటే, నీకు మామూలు అదిరిపోయి వ్యూ చూపిస్తాను, కెమెరా ఆన్ చేసుకుంటున్నాడు. ఇంకా తెరస్తే ఏముంటుందా అనుకున్నా, తెరస్తే ఇదేనంట వ్యూ. నా కర్మ అనుకుని ఇంకా అప్పుడు నవ్వుకుని వదిలేసాం అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే వచ్చేసాం. తెరస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, దరిద్రంలో దరిద్రం. మా దరిద్రం ఏ దరిద్రమో తెలియదు కానీ చేపలైతే లేవు. ఉన్నాయి కానీ ఎలాంటి చేపలో చూపిస్తానండి, చూడండి. ఎలాంటివి అయితే చూడండి, ఇలాంటివి అయితే ఉన్నాయి. అస్సలు మా ఆయనకి ఓసిడి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏవి తినడు అనమాట. మ్యాక్సిమం 80% ఏవి తినడు. ఫ్రిడ్జ్లో ఉండే ఉంటాయి కదా, ఆ వస్తువులు తప్ప మిగతా ఏవి తినడనమాట. ఇంకా మా దరిద్రం కొద్దీ ఐస్లోనే పెట్టున్నాయి చేపలు. పొద్దున పట్టినవి అనుకుంటా. ఇంకా పక్కన చెరువు చూడడానికి అయితే వెళ్ళాము. పక్కనే చెరువు కదా పట్టేది. ఇంకా చెరువు దగ్గరికి అయితే వెళ్ళాను. నాకైతే చాలా భయం అనమాట చెరువు అంటే. ఇంకా అక్కడ నుంచి నా దరిద్రం చెప్పాను కదా, ఫుల్ కామెడీ. ఇంత దూరం వచ్చినందుకు చేపలు అయితే దొరకలేదు. ఇంకా తిరిగి 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 వెళ్ళి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళాము. చేపలు మళ్ళీ వేరే చోట పడతామంటే అక్కడికి వెళ్తే అక్కడ చేపలు లేవంట. కాకపోతే ఉన్నాయి కానీ కొర్రమీన ఉన్నాయంట. కొర్రమీన నేను వద్దని చెప్పాను. కేజీ 300 చెప్పారు. అవే ఉన్నాయంట, వద్దని చెప్పాను నేను. ఇంకా తిరిగి అయితే వచ్చి 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 మా ఊర్లోనే తీసుకున్నాం అనమాట. అది కూడా అంటే షార్ట్కట్లో వచ్చేసాము. ఇంకా మా ఊరికి రీచ్ అయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇంకా అక్కడే తీసుకున్నాం అనమాట. తీసుకున్నాము, అది లైవ్ ఫిషే. మా దరిద్రం కొద్దీ అక్కడ ఏంటంటే కొంచెం రూట్ బాగుంటుందిలే, కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని కూడా వెళ్ళాము. బట్ ఏంటంటే మా దరిద్రం కొద్దీ అక్కడ చేపలు లేవు, బట్ ఇక్కడ ఉన్నాయి లైవ్ ఫిషే. కాకపోతే జనం ఉంటుంది అని చెప్పారు, కానీ మేము తీసుకున్న చేపలు జన అయితే కొంచెం కూడా లేదనమాట. అస్సలు కొంచెం కూడా లేదు జన. కేజీన్నర ఉంది చేప. బట్ కాకపోతే జన అయితే లేదు. జన ఉంటుంది అని చెప్పారు, కంపల్సరీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. కాకపోతే లేదనమాట, జన అస్సలు లేదు. జన లేదు. తీసుకున్నాము. లాస్ట్ అయితే ఆవిడ చేసేసి క్లీన్గా, అంటే మొత్తం చేసేసి క్లీన్ చేసేసి అలా పులుసు అదంతా తీసేసి ఇచ్చారనమాట. మమ్మీకి బాగాలేదు ఇంట్లో. ఇంకా నేను చేయలేని చేయించుకుని తీసుకురా అంటే ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట చేయించుకుని. ఇంకా లాస్ట్కి అయితే మొత్తం అయిపోగా, అంటే క్లీన్ చేసిన తర్వాత మొత్తం కాటా ఎంత అయిందంటే, అంటే ఇంతకుముందు కేజీన్నర ఉందని చెప్పాను కదా, చూసేసరికి కేజీ అయిందనమాట. కేజీన్నర చేప కేజీ అయింది. ఇంకా తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మీ చెప్పింది అనమాట. గుర్తొచ్చింది ఏంటంటే, మా అమ్మ బయట సరుకులు తీసుకురామంది, అది మర్చిపోయాము. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాం అనమాట సెంటర్కి. అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మమ్మీ కర్రీ చేసింది. మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది కర్రీ. అది మంచిగా డీటెయిల్డ్గా వీడియో కావాలంటే, ఎక్స్ప్లెనేషన్తో వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే మమ్మీ కర్రీ చేస్తుంది. ఇంకో దరిద్రమైన కామెడీ ఏంటంటే, నాకు జరిగిన దరిద్రమైన కామెడీ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఏంటంటే అసలు నా దరిద్రమనే అనుకోవాలి. నేను ఎప్పుడు చాలా రేర్గా తింటాను అనమాట. నేను చేపలు చాలా అంటే చాలా 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 రేర్ నేను తింటాం చేపలు. నేను చేపలు నాకు ఎందుకో నచ్చదు. ఏంటో తినాలనిపించి కష్టపడి తెచ్చుకుని చేయించుకుని తింటే లాస్ట్కి ఏమైందంటే నా గొంతులో ముళ్ళు ఇరికిపోయింది. తిన్నన్నం అంతా కక్కేసాను అనమాట. అసలు తిన్న సాటిస్ఫాక్షన్ లేదు. అసలు చాలా బీపీ వచ్చేసింది అనమాట. నాకు అంత ఖర్చు పుట్టేసింది, అంత కోపం వచ్చేసింది.
ఇంకా మీకేమన్నా వీడియో అంటే ఇంకా కంటెంట్ ఏమన్నా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా మీకెలాంటి కంటెంట్ కావాలో కపుల్ వైస్‌గా కంటెంట్ ఎలాంటి కంటెంట్ కావాలో మీకు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు నేను ఎందుకు వీడియోస్ ఆపేసానంటే నాకు హెల్త్ అస్సలు బాలేదనమాట. హెల్త్ బాగోక అసలు నేను పెట్టట్లేదు. పెట్టడం కూడా కుదరట్లేదనమాట అస్సలు నాకు. అందుకే నేనైతే అప్లోడ్ చేయట్లేదు వీడియోస్. ఇంకా అందుకే అనమాట. ఇంకా చెప్పాను కదా! మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఎంతసేపు కక్కానంటే నేను బాబోయ్! అంటే ముల్లు గొంతులో గుచ్చుకుపోయి అటు తినలేక, కక్కలేక గొంతంతా నొప్పొచ్చేసిందనమాట. అంతలా అయింది నా సిచ్యువేషను. కూర చాలా బావుంది కదా! కాకపోతే తినేది లేదనమాట. తిన్నాను, ఎంత ఆనందంగా తిన్నానో అంతే ఇదిగా కక్కేసాననమాట. పూర్తిగా ఒక్క చేప కూడా పూర్తిగా తినలేదు. ఒక్క ముక్క కూడా నేను తినలేదనమాట పూర్తిగా. అసలు మొత్తం గొంతంతా నొప్పి కక్కేసాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.